హాయ్! హలో! నమస్తే! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం వర. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలండి. సో, ఈరోజైతే రథసప్తమి చేసేసుకున్నాను నేను కూడా. ఈ వీడియోలో నేను రథసప్తమి ఎలా చేశానో మీరు చూసేయండి. సో, ఆ రోజు ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని, ముగ్గు వేసుకుని, పిల్లలకి కూడా జిల్లేడాకులు తలపైన పెట్టి తలారా స్నానం చేపించానండి. నేను మా వారు కూడా ఇంకా 7 జిల్లేడాకులు, రేగిపళ్ళు పెట్టుకుని మంత్రం జపిస్తూ తలస్నానం చేశామండి. తర్వాత పూజకి సామాగ్రి అంతా చూపిస్తున్నాను. రేగు పళ్ళకి చెట్టు ఉంటుంది కదా, అవైతే పెడతామండి ఈరోజు పూజలో మేము. అది చెరుకు గడలు, ఇంకా ఆవు పిడకలు, రేగిపళ్ళు, చిక్కుడాకులు, తులసిమాల, టెంకాయలు, పళ్ళు, పువ్వులు, జిల్లేడాకులు చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు అయితే చిక్కుడాకులు, జిల్లేడాకులు, రేగిపళ్ళు, చిక్కుడుకాయలు. ఇంకా ఈరోజు ఎరుపు రంగు పువ్వులతో పూజిస్తే చాలా మంచిదంట సూర్యభగవానుడికి. సో, రోజాలు ఇంకా కస్తూరి పూలు తీసుకొచ్చాను నేనైతే. నెక్స్ట్ ఇంకా రాగి చెంబు అండి, కొత్తది కొన్నాను నిన్న. అంటే ఎవ్రీ ఇయర్ పెద్దది పెడతాము, సో టైం పడుతుందని చెప్పి చిన్న చెంబు కొన్నాను. సో ఇత్తడి పళ్ళెంలో ఇట్లా చేశాను. నెక్స్ట్ పరమాన్నానికి అయితే బెల్లం కూర పక్కన పెట్టి బియ్యంలో ఆవు నెయ్యి కలిపి పెట్టుకున్నానండి పక్కన. సో ఈలోపు మా వారైతే ముందు ముగ్గేసాను కదండి, ఆ కింద టైల్స్ అవి ఏం అవ్వకుండా దానిపైన మళ్ళీ టైల్స్ వేశారు మా వారు. సో దానిపైన కూడా ఇసుక వేసాము సేఫ్టీకి, కింద అది కాలకుండా గచ్చు. సో ఇది ఎక్కడ చేసామంటే కార్ పార్కింగ్ ఏరియాలో చేసుకున్నామండి. డైరెక్ట్గా సూర్యకిరణాలు పాలు పొంగే చోటుకి కానీ పూజ చేసే చోటుకి కానీ పడే విధంగా ఈరోజు కష్టమంతా మా వారిదే. సో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పడ్డాయి సూర్యకిరణాలు అయితే. ఇది నెక్స్ట్ ఆవు పిడకలు తెచ్చాం కదండి, ఆవు పిడకలు సర్దుతున్నారు ఆ చెంబుకి సరిపడా బాగా పాలు త్వరగా పొంగేటట్టుగా. అదేంటోనండి, ఇక్కడ సిటీస్లో ఆవు పిడకలు కూడా కొనాల్సి వస్తుంది. ఒక ప్యాకెట్లో 5 పిడకలు ఉన్నాయి, 50 రూపాయలు ఒక్కొక్క ప్యాకెట్. నేను 2 ప్యాకెట్లు తీసుకున్నా. అదే మా ఊర్లో అయితే ఆవు పిడకలకి కాస్ట్ అట్లా ఏం ఉండదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట ఆవు పిడకలు. సో చాలా చాలా కుస్తీలు పడ్డారు. దానిలో కర్పూరం వేసి అగ్గిపుల్లలు వేసి దాన్ని మంట చేస్తున్నారనమాట. చాలాసేపు పడుతుంది. అది పూర్వకాలం ఇలాగే వంట చేసేవారు కదా, ఇప్పుడు ఎవరు చేస్తున్నారు చెప్పండి. మా వారు నాకు సవాల్ ఇస్తారు, నీకు 1,00,000 రూపాయలు ఇస్తా, నాకు రోజు అలా బొగ్గుల పొయ్యి మీద వంట చేసి పెడతామన్నారు. వామో నా వల్ల కాదు అని చెప్పేసి నేను నవ్వుకున్నా. నెక్స్ట్ ఇలాగా ప్లేట్లో అయితే ఇప్పటివరకు సామాన్లు చూపించాను కదా, పీట వేసుకుని దానిలో ప్లేట్ పెట్టి చెరుకు గడలు అటు ఇటు పెట్టుకుని నెక్స్ట్ మధ్యలో సూర్యభగవానుడి ఫోటో అయితే పెట్టుకున్నానండి. ఈలోపు మా వారు రాగి చెంబులో పాలు పోసి పెట్టాను నేనే, మా వారు దాన్ని మంట పెడుతున్నారు. సో 3 సార్లు అయితే పొంగిస్తామండి పాలు. తూర్పు సైడ్గా పొంగితే చాలా మంచిది అంటారు. సో 3 సార్లు పొంగించాను. ఈలోపు ఫటఫట దేవుడు ఈ ప్లేట్లో అయితే సర్దుకుంటున్నాను. అటు ఇటు చెరుకుగళ్ళు పెట్టి రేగు చెట్టు కొమ్మలు అన్నాను కదండి, అవి పెడతాను. అవి పెట్టి నెక్స్ట్ అరటిపళ్ళు పూలన్నీ పెట్టుకున్నా. ఈలోపు గడపకి అరటి పిలకలను పెట్టుకుని గడపకి పసుపు రాసి ముగ్గులు పెట్టుకుంటాం ఈరోజు. గడప లక్ష్మీదేవి కదా, సో పూజ అయితే స్టార్ట్ చేసేసానండి. పరమాన్నం ఉడికిపోయింది. సో పరమాన్నం ఉడికిపోయిన తర్వాత ప్రసాదం దేవుడికి నివేదన చేసి పక్కన రథం ముగ్గు అయితే వేసుకున్నాను నేను. సో ఒక పక్కన పాలు పొంగించాను, పరమాన్నం వండుకున్నా. నెక్స్ట్ దేవుడి పటం పెట్టుకుని పూజ చేసిన, పక్కన రథం ముగ్గు వేసుకున్నా. డైరెక్ట్ సూర్యకిరణాలు అయితే చక్కగా పడ్డాయి. చాలా సంతోషం అనిపించింది. ఎవ్రీ ఇయర్ ఏంటంటే మా ఇంటి ముందే చేస్తా. సో సూర్యకిరణాలు పడే టైంకి పాలు పొంగించేస్తా. సూర్యుడు అయితే వెళ్ళిపోతాడు నేను పూజ చేసేటప్పటికి. ఇప్పుడు ఎందుకు అలా అని చెప్పేసి కార్ పార్కింగ్ ఏరియాలో ఇట్లా రెడీ చేసుకున్నాను. సో నెక్స్ట్ రథం లాగుతున్నానండి. అంటే రథం అంటే మేము ఎట్లా చేస్తామంటే 7 పేర్స్ అనమాట. అంటే 2 చిక్కుడుకాయలు కలిపి దానికి చీపురు పుల్లలు పెట్టి 7 రథాలు అంటే 7 గుర్రాలు అనమాట. 7 గుర్రాల లెక్కన చేసుకుని పసుపు దారపోగు ఉంటుంది కదా, పసుపు దారపోగు దానికి పెట్టి 3 సార్లు లాగుతాం అనమాట. లాస్ట్కి అన్నీ లాగిన తర్వాత వాటిని ముడివేస్తాం, రథం ముడివేసినట్టు అనమాట తాడు. సో అట్లా చేస్తున్నాను. సో మా వారైతే వీడియో తీశారు. నెక్స్ట్ రథం ముందు అయితే రథం మళ్ళీ చిన్న రథం చిక్కుడుకాయలతో చేశాను. కింద 2 చిక్కుడుకాయలు పెట్టి దానికి చీపురు పుల్ల గుచ్చి మళ్ళీ పైన 2 చిక్కుడుకాయలు పెట్టి చీపురు పుల్ల గుచ్చాను. అక్కడికి 4 చిక్కుడాకులు అయ్యాయి. పైన అయితే ఇలా గోపురంలాగా 3 చిక్కుడుకాయలు పెట్టాను. సో అది 7 రథం, 7 గుర్రాలు కదండి. సో అట్లా 7 పెట్టుకున్నాను.
ఈరోజు ఎందుకంటే ఈరోజు చాలా నియమంగా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాము. సూర్యకిరణాలు ఎంతో ఇంపార్టెంట్ కదా మనకి. ఎందుకంటే అది ఒక గాలి, నీరు, నిప్పు అలా అంటారు కాబట్టి, సో ఈ సూర్యకిరణాలు అనేది కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఈరోజు పూజ చేసుకుంటాము. ఇలా 7 జిల్లేడాకులు వేసుకుని దానిపైన 7 చిక్కుడుగాయ ఆకులు వేసుకుని దానిలో పరమాన్నం, రేగిపండు, పసుపు, కుంకుమ పెట్టి ఒక్కొక్క రోజా పెట్టానండి. సో హారతి ఇచ్చి నివేదన చేస్తున్నాను. నేను చెప్పిన రథం అది అక్కడ పెట్టాను. సో ఈలోపు పరమాన్నం అయిపోయింది కాబట్టి పక్కనే ఉంది. పరమాన్నం పెట్టి నివేదన చేసేసాను. సో హారతి కూడా ఇచ్చేసి మా వారు నేను పూజ చేసేసుకున్నాము. చేసుకుని వెంబటే ఇంకా ఇంట్లో కూడా లోపల దేవుడు రూమ్లో కూడా పూజ చేసేసుకుని ఆ వండిన పరమాన్నం ఇక్కడ దేవుడి రూమ్లో కూడా పెట్టుకుని, ఎందుకంటే నేను హాఫ్ డే లీవ్ పెట్టుకున్నానండి. సో ఫటాఫట్ రెడీ అయిపోవాలి కాబట్టి అప్పటికే పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసాను నేను. ఇంట్లో ఉంటే మనకి వాళ్ళు గలబా చేస్తారు, వాళ్ళకి స్టడీ కూడా పోతుందనే లెక్కన నేను స్కూల్కి అయితే పంపించేసి స్టార్ట్ చేశాను. అదేంటోనండి లక్కీగా అసలు పూజ చేసి పైకి లేచాను, వచ్చింది లక్ష్మీదేవి కదా, మంగళవారం అందులో ఈరోజు చాలా సంతోషం అనిపించింది. నెక్స్ట్ ఇంక నేను స్కూల్కి వెళ్ళిపోదామనే టైంకి ఇలా శ్రీరాముడు సూర్యవాహనంలో దర్శనమిచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది ఈరోజైతే. అంటే బ్లెస్డ్ ఫీలింగ్ వచ్చిందనమాట. నేను ఈరోజైతే ఫుల్ హ్యాపీ. రథసప్తమి కంప్లీట్ చేసుకున్నాను. నెక్స్ట్ లక్ష్మీదేవి ఇంటికి వచ్చింది అండ్ శ్రీరాముడు సూర్యవాహనం మీద అయితే కనిపించాడు నాకు. ఈరోజైతే అవుట్ఫిట్ ఇది. నేను నా రథసప్తమి పూజ ఎలా చేశానో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.